అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనము సీమోను గురించి 9వ వచనం నుంచి ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది 3వ వారం, 9-10 వచనాలు, అలాగే 11వ వచనం 2వ వారంలో, మరి ఇది 3వ వారంలో సీమోను గురించిన విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఇక్కడ జరిగిన మనకు సందర్భం తెలుసు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేకమైన కార్యాలు చేశాడు. అక్కడ ప్రజలు చాలా మంది విశ్వసించారు. అదే ప్రాంతంలో సీమోన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గారడివాడు, అనగా మంత్రాలు మాయలు చేసేవాడు, గారడి విద్యలు చేసేవాడు అన్నమాట. అతడు కూడా కొన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు ప్రజలు ఇది మహాదేవుని శక్తి, ఇతడే దేవుడు అని చెప్పేసి ఇక ప్రజలు అతన్ని వెంబడించారు కొంతకాలం. కానీ ఆ ప్రాంతంలోనికి సువార్త ఎప్పుడైతే వెళ్ళిందో, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందో, ఇక అబద్ధాలను నమ్మే ప్రజలు ఇక సత్యం వైపు తిరిగారు. చాలా మంది నమ్మి ఫిలిప్పు చెప్పిన మాటలు సువార్తను విని చాలా మంది రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. మనకు ఆ విషయాలు పై వచనంలో చదువుకున్నాం. ఇక ఫిలిప్పు చేసిన ఈ కార్యాలు చూసి ఈ గారడి సీమోను కూడా ఇదేదో బాగుందే, నేను చేసే వాటికంటే ఇవి ఇంకెక్కువ గొప్పగా ఉన్నాయి, ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది అని చెప్పేసి ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును వరమును ఫిలిప్పు ద్వారా ఇతడు కనుగొని నాకు కూడా అది కావాలి అని చెప్పేసి ఆశపడి లోపల ఏం చేశాడంటే, నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను అని చెప్పి ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఫిలిప్పు దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం తీసుకొని ఇక అతని ఎడబాయకుండా ఉండి ఫిలిప్పును అనుసరిస్తూ అతని సాహసంలో ఉన్నాడు. ఇక అంత మాత్రమే కాదు, ఫిలిప్పు ద్వారా మరి దేవుడు చేస్తున్న కార్యాలు చూసి ప్రజల్లో దయ్యాలు వెళ్ళిపోవడం కానీ, రోగులు స్వస్థత పొందడం కానీ, ఇలాంటి కార్యాలు చూస్తున్నప్పుడు, అద్భుతాలు చూస్తున్నప్పుడు ఫిలిప్పుకు ఇక విభ్రాంతి కలిగిందని రాయబడింది. అంటే ఆశ్చర్యపడ్డాడట. ఎలా ఆశ్చర్యపడ్డాడు? ఇంతకు ముందేమో ఈ గారడి సీమోను చేసే ఆశ్చర్య కార్యాలు లేకపోతే ఆ మాయలు అద్భుతాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి పొందారు. ఇప్పుడు ఆ వంతు ఎవరికి వచ్చింది? సీమోనుకు వచ్చింది. సీమోను ద్వారా జరిగే కార్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి పొందేవారు. కానీ ఇప్పుడు ఫిలిప్పు ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు చూసి ఈ గారడి సీమోనే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? అంటే దయ్యపు కార్యాల కంటే దేవుని కార్యాలు గొప్పవి. లోకములు ఉన్నవాని కంటే దేవుని బిడ్డల్లో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. అది ఒకరోజు గుర్తిస్తుంది లోకం. సీమోను గుర్తించాడు, నేనే గొప్పవాడిని, నేనే అని అనుకున్నాడు. ప్రజల్లో నేనే గొప్ప అనుకున్నాడు. ప్రజలు కూడా ఇతడే గొప్పవాడు, ఇతడే దేవుడు అన్నట్టు అనుకున్నారు. కానీ అసలు నిజమైన దేవుడు ఉన్నాడు, నిజమైన కార్యాలు ఉన్నాయి, నిజమైన అద్భుతాలు ఉన్నాయి అనే విషయం ఒకరోజు తెలుస్తుంది. ఈ రోజు కూడా లోకానికి ఈరోజు తెలియకపోవచ్చు. వీళ్ళకేం పనిపాటు లేదా క్రిస్టియన్స్కి, క్రైస్తవులకు అని అనుకుంటున్నారు. వెర్రివారిగా మనల్ని ఎంచుతున్నారు లోకం కదా, పిచ్చివారిగా మనల్ని ఎంచుతున్నారు లోకం. కానీ ఒక రోజు వారు తెలుసుకుంటారు, మనమే పిచ్చోళ్ళం, వాళ్ళే సత్యంలో ఉన్నారు అన్న విషయం ఒకరోజు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఫిలిప్పును చూసి, ఫిలిప్పు కార్యాలు చూసి, దేవుడు చేసిన కార్యాలు చూసి ఈ గారడి సీమోను ఆశ్చర్యపోయాడు ఈ విషయం. ఇక ఈ 13వ వచనంలోంచి ఇంకా 2-3 విషయాలు ఈరోజు మనం లోతుగా ధ్యానం చేయాలి. తప్పకుండా అది మన హృదయాలకు అన్వయించుకోవాలి. ఆమేన్. అతడు అనగా సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. 3 విషయాలు చెప్తాను ఇందులోంచి. ఆల్రెడీ కింది ఆ వచనంలో కింది భాగంలో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఏంటి? ఫిలిప్పు కార్యాలు ద్వారా జరిగే కార్యాలు చూసి అతడు కూడా ఆశ్చర్యపోయాడు. కానీ పై మాటలు మనం చూస్తే ఇతడు కూడా నమ్మి, 1 నమ్మకం, 2 బాప్తిసం పొందాడు. 2 ఏంటిది? బాప్తిసం. 3వది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండడం. అంటే ఫిలిప్పుతోనే ఉంటున్నాడు, అంటే పరిచర్యలోనే ఉంటున్నాడు, సేవలోనే ఉంటున్నాడు, సాహసంలోనే ఉంటున్నాడు. ఈ 3 విషయాల మీద మనం ధ్యానం చేద్దాం. ఈ 3 విషయాల్లో 1 నమ్మి. బాప్తిసం పొందడానికి ముందు ఏం చేయాలి? నమ్మాలి కదా. మీరందరూ నమ్మి బాప్తిసం తీసుకున్నారా? నమ్మారా? ఏం నమ్మారు? సరే, మీ నమ్మకం ఏంటో చెప్పండి, చెప్పగలరా?
ఏమి నమ్మారు? బాప్తిజం తీసుకోవడానికి ముందు నమ్మి బాప్తిజం పొందారు. ఏమి నమ్మారు? యేసే రక్షకుడని నమ్మారు. యేసే నిజమైన దేవుడని నమ్మారు. ఆయనే మన పాపాల కొరకు మరణించాడు అని నమ్మారు. ఓకే, ఆయన ద్వారానే మనకు మోక్షము, నిత్యరాజ్యం అని నమ్మారు. ఇక ఆయన ద్వారా మనకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం కూడా కలుగుతుందని నమ్మారు కదా. సరే, ఈ నమ్మకము విశ్వాసులైన మన జీవితాల్లో ఈ నమ్మకము బాగానే ఉంది. కానీ ఇక్కడ సీమోను నమ్మకం చూసారా? ఇతడు కూడా నమ్మి అనగా సీమోను కూడా నమ్మి. సీమోను ఏమి నమ్మాడు? యేసే నిజమైన దేవుడని నమ్మాడా? అలా అనుకుంటే మనం పొరపాటు చేసినట్టయితే. మన నమ్మకము సరే, మీరు వ్యక్తిగతంగా చెప్తున్నారు మేము నమ్మాము, యేసే రక్షకుడని నమ్మామని మీరు అంటున్నారు. ఓకే, మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ నమ్మకం కడవరకు కాపాడుకోండి. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అనే నమ్మకం మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఏం నమ్మి బాప్తిసం పొందాలి? యేసే దేవుడు అని నమ్మి బాప్తిసం పొందితే నీ ఆత్మకు రక్షణ వస్తుంది. ఇక నమ్మనంత కాలం నీకు రక్షణ లేదు. ఓకే, నువ్వు అపవాది చేతిలో ఉన్నట్టే. నువ్వు ఎప్పుడైతే యేసే దేవుడని నీ నోట ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నీటి మూలంగా సాక్షార్థమై నువ్వు రక్షించబడతావో, ఆయన సంఘంలో అంటుకట్టబడతావు, ఆ రోజు నుంచి నువ్వు రక్షించబడిన బిడ్డ. ఇక నీకు ఆత్మకు రక్షణ లేదు అని అంటే నీకు నమ్మకము, బాప్తిజం అనేది ముందు జరగాల్సిన ప్రాసెస్ అది. ఇక ఆ ప్రాసెసే ఇంకా జరగలేదంటే మనం ఇంకా దేవుని బిడ్డలుగా వేరుపరచబడలేదు. గుర్తుపెట్టుకోండి. ఇక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ నమ్మకం దేని విషయంలో అంటే యేసే రక్షకుడని, యేసే దేవుడని నమ్మాలి. కానీ ఇక్కడ సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. కానీ ఇక్కడ మన నమ్మకానికి సీమోను నమ్మకానికి చాలా తేడా ఉంది. ఏంటా తేడా తెలుసా? సీమోను నమ్మాడు కానీ యేసు దేవుడని నమ్మలేదంట. సీమోను నమ్మకం క్రీస్తు మీద కాదు. సీమోను నమ్మకం క్రీస్తు మీద కాదు. సీమోను నమ్మకం దేని మీద అనుకుంటున్నారు? కేవలం కార్యాల మీద. యేసు దేవుడని అతడు నమ్మలేదు, కానీ ఇదిగో అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యాలు, అద్భుతాల మీద అతనికి నమ్మకం కలిగింది. అయితే అద్భుత కార్యాలు లేకపోతే ఆ కార్యాలు ఏదైతే జరుగుతున్నాయో, ఆ మిరాకిల్స్, అవి పరలోకం తీసుకెళ్ళవు. యేసు రక్షకుడని నమ్మి ఆయన వాక్యాన్ని మన హృదయంలో విశ్వసించి ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తే మనం రక్షణ పొందుతాము. ఆ తర్వాత వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలు చేస్తాడు వెంటనే. దేవుని కార్యాల మీద మన నమ్మకం ఉంచొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఈ సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి తప్పకుండా. అందుకనే సీమోను విశ్వసించాడు, విశ్వాసం ఉంది అని చెప్పాడు, నమ్మాడు, కానీ క్రీస్తు మీద కాదు ఆ నమ్మకం. రెండో విషయం, బాప్తిజం పొందాడు కానీ తన హృదయంలో మార్పు మాత్రం పొందలేదు. ఏం పొందాడు? బాప్తిజం పొందాడు కానీ మార్పు పొందలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తర్వాత 18 నుండి 24 వచనాల్లో సీమోను యొక్క స్వభావము, సీమోను యొక్క బుద్ధి, సీమోను యొక్క భ్రష్ట మనసు లేకపోతే పాప భూయిష్టమైన ఆశ, దురాశ అనేవి క్లియర్గా అక్కడ వ్రాయబడ్డాయి. నెక్స్ట్ వచనంలో తర్వాత 17 తర్వాత 18 వచనం నుండి సీమోను యొక్క బుద్ధి, స్వభావము, తన యొక్క పాప భూయిష్టమైన ఆశ ఏదైతుందో అవి క్లియర్గా బయటపడ్డాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఒక వ్యక్తి జీవితము ఖచ్చితంగా మార్పు పొందాలి. మార్పు లేదు అంటే ఆ నమ్మకం అబద్ధం. ఒక విశ్వాసి దేవుని నమ్మిన తర్వాత అతని జీవితంలో మార్పు అనేది కొంచెమైనా డిఫరెన్స్ కనపడాలి, అంతే. ఆ చేంజ్ కనపడాలి. అప్పుడున్న మనిషే ఇప్పుడున్న మనిషి, అంతే. ఏం మారలేదంటే అది నిజంగా నమ్మకం కాదు, నిజమైన బాప్తిజం కాదు, నిజమైన విశ్వాసం కాదు, నిజమైన రక్షణ కాదు. నిజ విశ్వాసకి లేకపోతే కపట విశ్వాసకి చాలా తేడా ఉంటుంది అనమాట. అది ఫస్ట్ అర్థం కాదు, కానీ రోజులు గడుస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఒక వ్యక్తి జీవితం. ఇక 18 నుండి 24 వచనాలు మనకి ఇంకా 2-3 వారాలు ధ్యానించవచ్చు, కానీ అక్కడ సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, ఎందుకు అతని విశ్వాసం సరైంది కాదు అంటున్నామంటే 18 వచనంలో అపొస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద
చేతులు ఉంచుదను వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగను. అందుకు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ ఈ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనము. ఇక 24 వచ్చిన వరకు ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయి. అంటే సీమోన్ యొక్క బుద్ధి బయటపడింది. నెంబర్ 1, మీరు ఒకసారి ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటంటే డబ్బుతో దేవుని వరాన్ని కొనాలనుకున్నాడు. దేవుని వరాన్ని వ్యాపార వస్తువుగా భావించాడు. అంత మాత్రమే కాదు, పాపభూయిష్టమైన ఆశ గలవాడుగా ఉన్నాడు. హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. తన చెడుతనము మానుకోలేదు, మారు మనసు పొందలేదు. కనుక సేవకుడు గద్దించాడు అనమాట. పేతురు ఏం చేశాడు? సీమోన్ని గద్దించాడు. స్వభావం మారలేదు, తన యొక్క బుద్ధి మారలేదు. ఈ విషయాలు 24 వచ్చిన వరకు మనం చూస్తాం. అతని యొక్క స్వభావాన్ని బట్టి ఇక్కడ దైవజనుడు పేతురు అతన్ని గద్దించాడు. తర్వాత రెండవ విషయము, బాప్తిసం పొందాడు కానీ అతని విశ్వాసం దేవుని మీద కాదని మనం నేర్చుకున్నాం. బాప్తిసం పొందాడు కానీ తన హృదయాన్ని మార్చుకోలేదు. సేవకునికి దగ్గరగా ఉన్నాడు కానీ సహకారిగా ఉండలేదు. అద్భుతాలపై ఆధారపడ్డాడు, వాక్యం మీద ఆధారపడలేదు. ప్రకటించబడుతున్న సువార్తను, ఆ సత్యవాక్యాన్ని తన జీవితంలోనికి అన్వయించుకొని మార్పు పొందలేదు. కానీ కేవలం వారి ద్వారా జరుగుతున్న దాన్ని మాత్రమే చూసి అది నాకు కావాలి అని కోరుకున్నాడు. అంటే దేవుణ్ణి కాదనుకొని అద్భుతాలను కోరుకోవడం అన్నమాట. దేవుడు కావాలా, అద్భుతాలు కావాలా? మోషేకి దేవుడు కావాలని కోరుకున్నాడు. మోషే అడిగాడట, నీ మార్గాలు నాకు తెలియజేయి ప్రభువా. ఇజ్రాయెల్ ప్రజలకు అద్భుతాలు కావాలని కోరుకున్నారట. అద్భుతాలు దేవుడు చేస్తాడు. కానీ ఆ దేవుణ్ణి కాదనుకున్న తర్వాత అద్భుతాలు ఏం చేస్తాయి? కానానికి తీసుకెళ్లే వారిని అరణ్యంలో రాలిపోయారు. అద్భుతాలు కావాలి, అద్భుతాలు కావాలి, మాంసం కావాలని అడిగారు, ఇచ్చాడు. ఆకలేస్తుంది మన్నా ఇచ్చాడు, దప్పికేస్తుంది నీళ్ళు ఇచ్చాడు. వారికి ఏం తక్కువ చేయలేదు. కానీ ఆయన మీద వారు విశ్వాసం ఉంచలేదు కదా. ప్రజల యొక్క దుస్థితి చూడండి. దేవుడు కావాలా, కేవలం దేవుని కార్యాలే కావాలా? ఏది అడిగితే అదే ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలకట ఆయన క్రియలు కనపరిచాడట. అంటే వారు అదే కోరుకున్నారు. మోషే అట దేవుణ్ణి కోరుకున్నాడు, నీ మార్గాలు నాకు తెలియజేయి ప్రభువా అని అడిగాడు. నీ సన్నిధి నాతో ఉంచమని అడిగాడు. రాజు కావాలా, రాజ్యం కావాలంటే రాజ్యమే కావాలి. ఎందుకంటే రాజ్యంలో సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు, వెండి బంగారం సమస్తం ఉంటుంది కదా. రాజ్యం కావాలనుకుంటారు. కానీ రాజు వద్దా? రాజు ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం ఉంటుంది. రాజును సొంతం చేసుకుంటే రాజ్యం సొంతం అవుతుంది. ఇది తెలియదా? ఇంత మాత్రం తెలియదా? ఈరోజు దేవుణ్ణి కోరుకునే ప్రజలు ఎంతమంది? ప్రభువా నీవే కావాలి అంటే ఆయన మన సొంతమైతే, ఆయన మనతో ఉంటే ఏదైనా సాధ్యమేగా. ఎంత పొరపాటు జరుగుతుంది చూడండి. అందుకే నేను నమ్మకం దేవుని మీద, దేని మీద ఉంటుంది? విశ్వాసం దేని మీద ఉంది? ఈరోజు నేను ముందే చెప్పాను, ఈరోజు పరీక్షించుకోవాల్సిన సందర్భం మన హృదయాలని. మన విశ్వాసం దేని మీద ఉంచాం? కేవలం లోక సంబంధమైన కార్యాల మీదనైనా, లోక మహిమల, లోక అద్భుతాలైనా? దేవుని సొంతం చేసుకుంటే, ఆయన మనతో ఉంటే సమస్తం మనకు ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఇక కొంతమంది పరిస్థితి ఈ సీమోన్ లాగే ఉంటుంది అనమాట. విశ్వాస జీవితం ఇది బయటికి కనిపించదు, బయటికి అగపడదు. ఇది బయటికి బాగానే ఉంటుంది, బయటకు అన్ని సరిగానే కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం దేవుని మీద విశ్వాసం ఉండదు. పైకి అంతా బాగానే కనిపిస్తుంది, మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. విశ్వాసి కూడా బాగున్నట్టు అనిపిస్తాడు. కానీ అతడు ఎంత లోకాశలతో నింపబడి ఎప్పుడు యేసుని విడిచిపెట్టి లోకలు కలిసిపోతాడో తెలియదు. పైకి బాగానే విశ్వాసలాగా ఉంటారు, కానీ దేవునికి సంబంధం లేకుండా బ్రతుకుతారు. దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. అంటే మనం ముందు దేవునితో అంటుకట్టబడేది పైకా లోపల హృదయంతోనా కదా. మరి ఏది ప్రమాదం చూడండి. పైకి దేవునికి దూరంగా ఉన్నట్టు అనిపించిన హృదయంలో దేవునికి అటాచ్ అయిపోయి ఉండడం గొప్ప విషయం. కానీ పైకి దేవునితో ఉంటున్నట్టుగా అనిపించుకొని లోపల దేవునికి ఎంతో దూరంగా ఉండే విశ్వాసులు ఖచ్చితంగా పడిపోతారు. అది ప్రమాదం కూడా. హెచ్చరికగా తీసుకోవాలి ఈరోజు. ఈ సీమోన్ యొక్క దృష్టి క్రీస్తు మీద కాదు, సిలువ మీద కాదు, మారు మనసు పశ్చాత్తాపం మీద కూడా కాదు. పోనీ బాప్తిసం తీసుకున్నాడు కానీ నమ్మి పశ్చాత్తాపడి మారు మనసు పొంది తన పాపముల విషయమై అప్పటి వరకు చేసినటువంటి ఆ చెడు కార్యాల విషయమై పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నాడు అంటారా? లేదు లేదు. ఎక్కడ పాపాలు అక్కడే ఉన్నాయి, కానీ బాప్తిసం తీసుకున్నాడు. అది చాలా ప్రమాదం. అది దేవునితో నడవలేవు నువ్వు, అది నీకు సాధ్యం కాదు.
అది చాలా కష్టమైన పని. ఎందుకంటే లోకం మనల్ని అడ్డుకుంటుంది, సాతాను అడ్డుకుంటాడు. అంత ఈజీ కాదు. దేవునితో నడుస్తారా? హానోకు వలె నడిచేదా? అది పాడటం ఈజీ, నేను హానోకు వలె సాగేదా అని పాడతాం. నీ సాగేద యేసునితో. నిజంగా మనస్సాక్షి, మన హృదయం మన మీద నేరారోపణ చేయదా? పాడేటప్పుడు పాడాలి, కానీ పాడినట్టుగా మన జీవితం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. ఒకవేళ అటు ఇటుగా ఉన్నా, దేవా నేను నీతోనే నడుస్తాను అన్నట్టుగా మన జీవితంలో ఒక అంకిత భావంతో, సమర్పణతో మనం ముందుకు సాగుదాము గాక. పైకి అన్ని సరిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు సీమోను. యేసుప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ ప్రయోజనం ఏంటి? హృదయంలో మార్పు పొందకపోతే ఓకే. కాబట్టి అతని విశ్వాసము సరైంది కాదు. ఈరోజు మనం హెచ్చరిక తీసుకోవాలి. ఇక కొంతమంది విశ్వాసాల పరిస్థితి కూడా ఇలాగ ఉంటుందని చెప్పాను కదా. వీరి భ్రమ ఏంటి అంటే, బాప్తిజమేమే ఒక మార్పు అనుకుంటారు, సంఘానికి రావడమే రక్షణ అనుకుంటారు, సేవకునికి దగ్గరగా ఉండడం ఒక ఆత్మీయత అనుకుంటారు. ఇది భ్రమ. మేము ఎప్పుడు సేవకులతో ఉంటామో అని మేము ఆత్మీయులు అనుకుంటారు. లేదు, మారు మనసు లేనోడు కూడా సేవకులతో ఉండొచ్చు. సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ రక్షించబడ్డట కాదండి. సంఘానికి వెళ్ళడం రక్షణ పొందినట్టు కాదు. సేవకులతో ఉండడం ఆత్మీయత అనుకోవడం కూడా కాదు, సరైనది కాదు. బాప్తిజం పొందడం కూడా మార్పు పొందడం కాదు. నేను బాప్తిజం పొందానంటే మార్పు పొందినట్ట? బాప్తిజం పొందక ముందు చేసే క్రియలే బాప్తిజం పొందిన తర్వాత కూడా చేస్తున్నాం. మార్పు పొందినట్ట? సీమోను బాప్తిజం పొందాడు, మార్పు పొందాడా? బాప్తిజం పొందాడు, బ్రతుకు మారిందా? బాప్తిజం పొందాడు, తన హృదయం మారిందా? అందుకని గుర్తుపెట్టుకోండి, బాప్తిజం పొందడం అనేది మార్పు పొందడం కాదు. సంఘానికి రావడము రక్షణ పొందడం కూడా కాదు. సంఘానికి వచ్చినంత మాత్రం రక్షించబడ్డట్టు అంటే కాదు. రక్షణ అనేది మన పాపముల విషయం మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసే రక్షకుడు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మన జీవితాన్ని క్రీస్తు కల్పించుకొని ఇక మనం నూతన జీవితం పొందడం. అందుకనే కొరింథీ పత్రికలో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 5:17లో, 2 కొరింథీ 5:17లో, ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. ఎవరైనా క్రీస్తులోనికి వచ్చారా, బాప్తిసం తీసుకున్నారా, ప్రభువుని నమ్మారా, మందిరానికి వెళ్తున్నారా, సహవాసాలు ఉన్నారా అంటే వారు నూతన సృష్టి. అంతే, మార్పు పొందిన జీవితం. జక్కయ్య జీవితంలా కనపడాలి. అప్పటి వరకు ఒక పాపాత్ముడుగా కనపడ్డాడు జక్కయ్య ప్రజలందరికీ. యేసు ఒక్కసారి ఇంట్లోకి వచ్చాడు, అంతే. జక్కయ్య జీవితం మారిపోయింది, అంతే. అప్పుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రభువా, ఎవరి యొద్దనైతే నేను అన్యాయముగా తీసుకున్నాను ఒక్కదంతకి 400 చెల్లిస్తా అన్నాడు. ఎంత మార్పు! ఒక విశ్వాసట ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి జక్కయ్య ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి సాక్ష్యం చెప్తున్నాడట. పాస్టర్ గారు, ఇదిగో జక్కయ్య జీవితం సాక్ష్యం విని, ఆ ప్రసంగం విని పోయిన వారంలో నేను మారు మనసు పొందాను, ఈరోజు మార్పు పొందాను. ఏంటి నాయన, ఏం జరిగింది అద్భుతం చెప్పంటే, ఇదిగో ఒక పలుపు తాడు తీసుకొచ్చాడు. నేను పోయినసారి ఒకసారి దొంగతనం చేశాను ఒకరింట్లో. అయితే ఆ దొంగతనం గురించి ఒప్పుకొని సంఘం ఎదుట సాక్షి చెప్దామని ఇదిగో ఆ గేదెకు కట్టిన పలుపోడ తీసుకొచ్చి, ఆ తాడు తీసుకొచ్చి ఇస్తున్నాను, ఒప్పుకుంటున్నాను నేను అని చెప్పేసి ఆ సాక్ష్యం చెప్పాడు అనమాట. ఇంతకీ పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, దొంగతనం చేస్తే మరి పలుపు తాడే ఉంది కానీ దానికి కట్టేసిన గేదె ఏమైంది? ఈ తాడు ఒకటేనా, దాంతోపాటు గేదెని కూడా దొంగతనం చేసావా? గేదెని కూడా చేశాను. మరి గేదె ఏమైంది? తాడు ఒకటే బయటపడింది. అంటే సగం మారు మనసు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని మాత్రం కప్పి పెడతారు. ఇది మారు మనసు అంటారా? సంపూర్ణ మారు మనసు ఇది సగం మారు మనసే. కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని మాత్రం కప్పుకుంటారు. ఇది కూడా ప్రమాదమే. నీ జీవితంలో, మన జీవితంలో ప్రతి తప్పును, ప్రతి పాపమును మనం ఒప్పుకొని మొదటిగా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, బాహాటంగా ఎవరికైనా హాని చేసినా, ఎవరికైనా మనము అన్యాయం చేసినా అది బాహాటంగా వెళ్ళి వాళ్ళ ఎదుట చెప్పి సమాధానపడి దాన్ని వదిలించుకోవాలి అంతటితో. హల్లెలూయా. మారు మనసు పొందిన వారే పరలోకం వెళ్తారు. వారే ప్రభువుకి ఇష్టం అన్నమాట. అందుకనే నూతన సృష్టి, క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. యాకోబు 2:17 అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు విశ్వాసం ఉంది అంటున్నావు, విశ్వాసం ఉంది కానీ నీ విశ్వాసం నిజమైనదని నీ క్రియలు రుజువు చేయాలి కదా.
యాకోబు అంటాడు, నాకు విశ్వాసం ఉంది అని చెప్తాం. విశ్వాసం అంటే సరిపోదు, క్రియలు ఉండాలిగా. ఆ విశ్వాసం బ్రతికుందా అంటానికి రుజువేంటి? క్రియలు, నువ్వు చేసే పనులు. మార్పు పొందిన జీవితానికి కనపడే ఒక ఫలాలు కనపడాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఏం ఫలించాలి? మారు మనసు పొందాం మేము, బాప్తిసం తీసుకున్నాం మేము, యేసుప్రభువుని నమ్ముకున్నాం అంటే మరి ఫలాలి. నువ్వు మార్పు పొందామనడానికి రుజువేంటి? అవి కనిపించాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. హల్లెలూయా. మరి సీమోను నమ్మాడు, బాప్తిసం పొందాడు. ఫలాలు ఉన్నాయా? క్రియలు ఉన్నాయా? మార్పు కనిపిస్తుందా? ఏ మార్పు లేదు. పైకి జన సమూహం చూడడానికి బాప్తిసం పొందాడు. యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించినట్టు యేసుప్రభువుని నమ్ముకున్నాడు. సంఘములో సహవాసంలో ముఖ్యంగా సేవకునితో పాటు ఉన్నాడు. ఫిలిప్పుతో ఉన్నాడు. ఫిలిప్పు ఎడబాయకుండా ఉండి మరి ప్రయోజనం ఏంటి? ఏం లాభం కదా. ఈరోజు గారడి సీమోన్ లాగా ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. గారడి సీమోన్ లాగా ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. స్త్రీలైనా పురుషులైన భేదం లేదు. కానీ ప్రభు ఏం ఆశిస్తున్నాడు? ఆయన రాకడ వచ్చే వరకు, ఆయన వచ్చేసరికి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? సిద్ధపడిన కన్యకలాగా, సంఘములాగా ఆయన ఎదుర్కొనే సిద్ధపాటుతో మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితంలోనికి మనం వచ్చుదుముగాక. ఇంకా అవే కంటిన్యూ అవుతున్నాయి. అవే బలహీనతలు, అవే పాపాలు, అవే లోపాలు, అవే బంధకాలు, అవే మాటలు, అవే జీవితం. అంతేనా? యేసుప్రభు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలైనా అదేనా? అయితే ప్రయోజనం లేదు. నీకు ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఒక్క క్షణం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టి, ఏం మార్పు పొందాలో మార్పు పొంది మనం దేవుల్లో కొనసాగుదుముగాక. ఆమేన్. ఓకే, భ్రమ వేరు, మార్పు వేరు. భ్రమలో ఉండిపోతారు కొంతమంది క్రైస్తవులు. భ్రమ వేరు, మార్పు పొందడం. నేను చాలా మంది భ్రమలో ఉన్నారు. చెప్పిన వినరు. ఇక అంతే, ఎవ్వరు చెప్పిన వినరు. మేము ఇంతే, ఇక మేము దేవుని బిడ్డలం అంతే. మేము అబ్రహాం సంతానం. యేసు ప్రభుతోనే వాదించారు. మేము అబ్రహాం సంతానం అన్నారు. అబ్రహాం సంతానం. రాళ్ళ వల్ల కూడా దేవుడు పిల్లలు పుట్టిస్తాడు. గర్విస్తున్నారు మీరు, మేము అబ్రహాం సంతానం అని. మేము దేవుని బిడ్డలం. కాదు, మీరు మార్పు పొందాలి. నాకు దీవెనకరంగా మారాలి మీరు సమాజంలో. ఆమేన్. నాకు మహిమకరంగా మీరు బ్రతకాలి. అబ్రహాం సంతానం అని ఆచారంలో మునిగిపోయి అదే పాపంలో ఉండి ఎన్నో ఏళ్ళు గడిచిన అలా ఉండడం సరైంది కాదు. అందుకని ఇప్పటికి కూడా క్రిస్టియానిటీలో చాలా మంది భ్రమలో ఉండిపోయారు. ఆ భ్రమ పరలోకం తీసుకెళ్ళదు. కానీ మారు మనసు పొందడమే చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. ఈ సీమోను గురించి 10 విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఒక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 9వ వచనంలో ఏముందో తెలుసా? అతని గురించి 9వ వచనంలో ఏముందో తెలుసా? సీమోను గొప్పవాడిని చెప్పుకున్నాడు. మీకు క్లుప్తంగా ఆ 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. గమనించండి. 9వ వచనంలో సీమోను అను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో గొప్పవాడనని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచును. మొదటిది, ఈతోలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని ఒక కార్యం ఏంటంటే తాను గొప్పవాడనని చెప్పుకోవడం. ఈ గొప్పలు చెప్పుకోవడం ఏంటి? ఇతడు చేసేది సరైనదేనా? చెప్పండి. సరైనది చేసి చెప్పుకున్నా దేవునికి మహిమ వస్తుంది. అది చెప్పుకోకూడదు. మీ నీతి కార్యం మనుషులు ఎదుట కనబడకుండా చూసుకోండి. మీరు శాస్త్రులాగా ఉండకండి. శాస్త్రాల పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాలి. మీ కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియవద్దు. వేషధారులాగా మీరు ఉండొద్దు. అంటే నన్ను ప్రకటించాలి, నన్ను నేను చెప్పుకోవాలి, నన్ను గురించి అందరూ చెప్పుకోవాలి. ఇది ఏం మనసు? ఇది సీమోను చేస్తున్నాడు కార్యాలు. అవి చేసే దేవుని కార్యాలా? కాదు. మంచి పనులా? కాదు. ప్రజల్ని ట్రాప్ చేస్తున్నాడు, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ప్రజల్ని వంచన చేస్తున్నాడు, ప్రజల్ని తప్పుదోవలు నడిపిస్తున్నాడు, ప్రజల ఎదుట మంచివాడిగా అనిపించుకుంటున్నాడు. కానీ తను చేసేది చాలా తప్పు. కానీ దాని గురించి ఏం చెప్పుకుంటున్నాడు? మళ్ళీ గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. తాను గొప్పవాడనని చెప్పుకుంటున్నాడు. దేవునికి చూపవలసిన గౌరవం ఎక్కడ, మర్యాద ఎక్కడ? అతడు తనకు స్వీకరించాడు దాన్ని. ఎప్పుడైనా ఆ స్థానాన్ని మనం తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకోవద్దు. అయ్యా, నువ్వు హెచ్చవలసినది, మేము తగ్గవలసినది. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నన్ను గురించి మీరు గొప్ప చెప్పుకుంటున్నారు, నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ప్రముఖుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికి యోగ్యులు. క్రీస్తును ఘనపరిచాడు. బాప్తిసం ఇచ్చి యోహానే ఎంత గొప్పవాడు అంటే స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు లేడని సాక్ష్యం ఇచ్చాడు యేసుప్రభువు వారే. అంత గొప్పవాడు బాప్తిసం ఇచ్చి యోహాను. వాగ్దానం వలన పుట్టినాడు. జకరియా ఎలిజబెత్కి వాగ్దానం ద్వారా పుట్టాడు. ఆయన ముసలితనంలో స్వయంగా దేవుని శబ్దం, దేవుని వాక్కు, దేవుడు పంపించిన వ్యక్తి.
క్రీస్తుని గురించి 6 నెలల ముందు వచ్చాడు, సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు ఆయన. ఆయన అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉందని. మరి ఈరోజు దేవుని బిడ్డలుగా ఎక్కడ మనల్ని మనము దేవుని మహిమను తీసేసుకుంటున్నాం? చాలాసార్లు ఒకవేళ తెలియక చేసిన, ఈరోజు తెలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం ఆ స్థాయిని తీసుకోవద్దు. సీమోన్ అన్నాడు, దేవుడుగా కొలవబడ్డాడట. సీమోను విషయంలో తాను గొప్పవాడని చెప్పుకుంటున్నాడట. ప్రజలు అతన్ని దేవుని మహాశక్తి అని పిలిచారట. మనం ఎందుకు సీమోను గురించి ఇంత అవసరం అంటే, అవును, ఇలాంటి ప్రమాదం సాతాను తీసుకొస్తాడు. ఒక విశ్వాసిగా మనం ఎంత ఎదిగినా, మనం ఎంత స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇక ఒక విధంగా చెప్పాలంటే మన ద్వారా ఎంతమందికి ఉపయోగం కలిగినా మనల్ని మనం తగ్గించుకోవడమే మంచిది. హల్లెలూయా. అతడు తనను స్వీకరించాడు, అంతే, దేవుని గౌరవాన్ని స్వీకరించాడు. ఫిలిప్పు క్రీస్తును ప్రకటించాడు, ఇతను మాత్రం తను ప్రకటించుకున్నాడు. అమ్మా వింటున్నారా? 2 విషయాలు జరిగాయి. అదే పట్టణంలో ఫిలిప్పు ఎవరిని ప్రకటిస్తున్నాడు? క్రీస్తును ప్రకటిస్తున్నాడు. సీమోన్ ఎవరిని ప్రకటిస్తున్నాడు? మీరెంత అమాయకంగా ఉన్నారో అనేది అర్థమవుతుంది. నేను చెప్పేది కూడా సరిగా వినట్లేదు అనమాట. మేము మైండ్ సరిగా లేదు ఇక్కడ. జాగ్రత్త వినండి. ఫిలిప్ ఏమో యేసును ప్రకటిస్తున్నాడు, సీమోను తనను ప్రకటించుకుంటున్నాడు. ఈరోజు నిన్ను నువ్వు ప్రకటించుకోవడం ఎక్కువైంది, నీ గురించి చెప్పుకోవడమే ఎక్కువ, దేవుని గురించి చెప్పడం తక్కువ, మన గురించి చెప్పుకోవడమే ఎక్కువ. చూడండి ఎంతమంది సాతాను ట్రాప్లో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? మనం అందరం కూడా త్రోవ తప్పుతున్నాం. నిజంగా సాతాను ట్రాప్లో పడిపోతున్న విషయం మాకు అర్థమైంది ఎప్పుడైనా? నీ గురించి నువ్వు చెప్పుకోవడం కంటే దేవుని గురించి చెప్పడమే చాలా విషయం. ఇదే పట్టణంలో సువార్తను ప్రకటిస్తున్న ఫిలిప్ యేసును గురించి ప్రకటిస్తున్నాడు, సీమోను తన గురించి ప్రకటించుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే 9వ వచనంలో ఏముంది? తాను గొప్పవాడనని చెప్పుకొనుచు. నీ గురించి నువ్వు ఎప్పుడు చెప్పుకోకు, అది చాలా ప్రమాదం. మరి దైవిక విషయాల్లో ఓకే, పని విషయంలో, ఇతర విషయాల్లో నీ టాలెంట్స్ కానీ, నీ పని కానీ, నీ విషయం, నువ్వు చేసే విధానాలు కొన్ని చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ దైవిక విషయాలకు వచ్చేసరికి దేవుని స్థానాన్ని మనం తీసేసుకుంటే, నేను మరి ఏమనుకున్నావు, నేను లేకపోతే, నేను చేయకపోతే నేను అని అనుకున్నాం అనుకో. ఇప్పుడు నేను లేకపోతే అసలు ఈ సేవ నడవదని నేను అనుకున్నాను అనుకో, ఏముంటుంది? సేవ నాదా? సంఘం నాదా? నేను రక్తం కార్చానా? సంఘం ఎవరిది? సేవ ఎవరిది? పిలుపు ఎవరిది? అభిషేకం ఎవరిది? సమస్తం దేవునిది. దేవా నీవు 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 అనాలి. కానీ నేను అనుకున్న రోజు నీకు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. పరిచయం చేసినా, 10 రూపాయలు ఇచ్చినా, దేవుని సేవ కొరకు, సంఘం కొరకు, దేని కొరకు ఏది చేసినా నేను అన్న ప్లేస్ నువ్వు తీసుకున్నావంటే నీకు స్టార్ట్ అవుతుంది. అది నువ్వు కౌంటింగ్లో వెళ్ళిపోతున్నావు అంతే. అపవాది నిన్ను, దేవుని కోపాన్ని నీ మీదకి తెచ్చేటట్టు నిన్ను ట్రాప్ చేస్తున్నాడు అంతే. సాతాను డైరెక్ట్గా అటాక్ చేయడు, దేవుని ద్వారానే మనల్ని శిక్షించేటట్టు చేస్తాడు. సేమ్ పాత నిబంధనలు ఇజ్రాయెల్ ప్రజలందరూ అట్ట నాశనం చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డను ఎలా పాడు చేయాలో అపవాదికి బాగా తెలుసు. వాడు డైరెక్ట్ అటాక్ చేయడు, దేవునికి మన మీద కోపం వచ్చినట్టు చేస్తాడు. అంటే మనల్ని అలాగే తయారు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకు బిడ్డ అని నేర్పుతాడు నీకు. ఆ తర్వాత అలా బ్రతుకుతున్నప్పుడు ఎవరు కోపం వస్తుంది? దేవుని కోపం వస్తుంది. పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే, అల్లరి చేస్తుంటే ఎవరికి కోపం వస్తుంది? తల్లిదండ్రులకు కోపం వస్తుంది, పక్కనోనికి రాదు. కానీ తల్లిదండ్రులకు కోపం వచ్చినట్టు, పిల్లల మీద కోపం వచ్చినట్టు ఎవరు చేస్తాడు? పక్కనోడే చేస్తాడు. నీ పిల్లల్ని చెడగొట్టి, నీ ద్వారా నీ పిల్లల్ని కొట్టేటట్టు, శిక్షించేటట్టు ఎవరు చేస్తారు అనుకున్నావు? పక్కనోడే చేస్తాడు. అలాగే అపవాది కూడా అలాగే చేస్తాడు అనమాట. గుర్తుపెట్టుకోండి. అలా చేయడం సీమోన్లో ఉన్న ఒక బలహీనత, అదొక పొరపాటు, మనం హెచ్చరిక తీసుకోవాలి. రెండవది, బహుకాలము గారిడలు చేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదం. బహుకాలం ఏం కాదులే, ఏం శిక్ష రాలేదులే, ఏం జరగలేదులే, నేను ఏమైనా చేయొచ్చు, ఎన్ని అబద్ధాలు ఆడవచ్చు, ఎన్ని మోసాలైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, దేవుడు నాకు ప్రార్థన చేసుకుంటున్నాను నేను అంతే, నో ప్రాబ్లం. బహుకాలం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సీమోను ఒకరోజు చేశాడా, 1 సంవత్సరం చేశాడు అనుకుంటున్నారా? బహుకాలం. ఫిలిప్ రాకముందు అప్పటికి ఎంత టైం ఉందో తెలియదు. బహుకాలం గారిడలు చేస్తున్నాడు. ఇష్టం. పేరెవరిది? ప్రజలు ఏమనుకుంటున్నారు? దేవుడు మహాశక్తి. కానీ అసలైన వాడు పైన ఉన్నాడు, న్యాయం చేసేవాడు, జడ్జి. అలా కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని మోసాలైనా, ఎన్ని పాపాలైనా, ఎంత అక్రమమైనా, ఎంత అన్యాయమైనా
ఏంటి ఎంత లంచగొండితనమైన ఏం చేయొచ్చు అంటారు? సమాజంలో జరుగుతుంది, ఏం కాదులే అనుకుంటున్నారు సమాజం అంతా. కానీ దేవుని బిడ్డలు అలా అనుకోవచ్చా? అలా అనుకోవద్దు, అలా అనుకోవద్దు. ఒకవేళ అది కంటిన్యూ అవుతుంటే మనం దాన్ని మానుకోవాలి. ఈ ప్రమాదాన్ని సంఘంలోకి తీసుకొచ్చాడు. అనేక మంది సేవకులు కూడా తాము గొప్పవాళ్ళమని చూపించుకోవడానికి, చాలా మంది విశ్వాసులు అలాగే తాము గొప్పవాళ్ళని చూపించుకోవడానికి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి బహుకాలం కంటిన్యూ అవుతుంది. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, నడుస్తుంది. నడుస్తుందా? నడుస్తుందా? బహుకాలం గారెలు చేయొచ్చా? బహుకాలం మోసాలు చేయొచ్చా? బహుకాలం పాపాలు చేయొచ్చా? కంటిన్యూ చేయొచ్చా? అలా చేయొచ్చా? చెయ్యకూడదు. ఆమేన్. అలా చేయకూడదు. ఒకవేళ చిన్న పొరపాటే కదా, చిన్న అలవాటే కదా, ఏమవుతుంది? చేయొచ్చా? చిన్న అలవాటే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న బలహీనత కదా, చిన్న హ్యాబిట్, అది ఏమవుతుంది? ఏం కదా. అలా అనుకుంటే పొరపాటు. బహుకాలం అది కంటిన్యూ కావద్దు, బ్రేక్ అయిపోవాలి. ఆమేన్, ఆమేన్. 2 విషయాలు. మూడోది, అతడు ఫిలిప్పును ఎడవాయకుండి. నమ్మకం బాప్తిజం గురించి చెప్పాను. బాప్తిజం పొందినా బ్రతుకు మారలేదు, నమ్మకం ఉంచాడు, కానీ అది దేవుని మీద కాదు. మూడోది, ఫిలిప్పుతో ఉన్నాడు. ఇది ఆత్మీయత అనుకుంటున్నారా? సేవకులతో మంచిగా ఉంటున్నాలే, సంఘానికి వెళ్తున్నాలే అనుకుంటే సరిపోతుందా? కాదండి. మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. చివరి చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. నాకు సందర్భం గుర్తొస్తుంది. యూదా కూడా యేసును ఎడబాయకుండా ఉన్నాడు. ఎక్కడున్నాడు? యేసు ప్రభుతోనే ఉన్నాడు. చివరికి ప్రభువుల ఆరాధనలో కూడా రొట్టె విరిచి చివరి సమయంలో కూడా ఎక్కడ కూర్చున్నాడు? దూరంగా లేడు. ఏమండి, మోసపోయే వాళ్ళే దూరంగా ఉండరు, దేవుని దగ్గరనే ఉంటారు. కానీ అక్కడ కూడా మోసం జరుగుతుంది. కొన్నిసార్లు సంఘానికి వెళ్తూనే ఉంటారు, కానీ ఆయన అపవాది మోసం చేస్తారు. చిన్న చిన్న హెచ్చరికలు ఇవి మనకు కొంచెం, మన మనసులో కొంచెం ఇది వెలిగించితే ఖచ్చితంగా బలహీనత అయినా ఏదున్నా మనం సరి చేసుకుంటే బాగుంటుంది. హల్లెలూయా. ఫిలిప్పుతో సీమోన్ ఉన్నాడు, యేసుతో యూదా ఉన్నాడు. తేడా చెప్తారా? ఏం లాభం? ఫిలిప్పుతో సీమోన్ ఉన్నాడు. 13వ వచనం చదువుకున్నాం. ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి. ఓకే, యేసుతో యూదా ఉన్నాడు. యేసును ఎడబాయకుండా ఉండి ఏం లాభం? బ్రతుకు మారకుండా, హృదయం మారకుండా. నమ్మాడు, బాప్తిజం పొందాడు, సహవాసంలో ఉన్నాడు, ఎడబాయకుండా ఉన్నాడు. ఏం సాధించాడు? అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు యూదా, శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు యూదా, పరలోకంలో కిరీటాన్ని, బహుమానాన్ని పోగొట్టుకున్నాడు యూదా. చాలా సందర్భాల్లో యూదా గురించి మనం ధ్యానించాం. కానీ ఇక్కడ సందర్భము మనం కొంచెం లోతుగా వెళ్తే అది మన హృదయంలో చాలా పనిచేస్తుంది. ఇది చాలా అత్యవసరం. ఇది పై సబ్జెక్ట్ కాదు, పై ఇది కానే కాదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే సందర్భం వేరు. దేవుని ఆ వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, అవన్నీ మనకే. ఆమేన్. అవి మనమే, మన కొరకే దేవుడు ఇచ్చాడు. అవి మనయే, మన సొంతమే. ఆయన ఆస్తి అంతా మనదే, మనం ఆయన పిల్లలం. ఇది ఓకే. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, మనము ఆయన లాగా మారకపోవడం, మనము ఆయన మార్గాలను తెలుసుకోకపోవడం, మనము ఆయన మార్గంలో నడవకపోవడమే పొరపాటు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లాకర్లో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, అక్కడ ఇక్కడ డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వాటికి సంబంధించిన తాళాలు ఉన్నాయి. అన్ని దేవుడు ఇచ్చాడు, తన అధికారాన్ని మనకి ఇచ్చాడు, మనకు సమస్తం ఇచ్చాడు. కానీ మనము ఆయన చెప్పిన మార్గంలో నడవకపోతే అవి మనం సొంతం చేసుకుంటామా? కదా. అలాగే దేవుడు, పరలోకము, ఆయన సమస్త దీవెనలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు అన్ని సకలం మన కొరకే. ఆయన ప్రాణం కూడా మన కొరకే పెట్టాడు. ఆమేన్. చెప్పండి, ఎవరి కోసం? మన కొరకే కదా. అయితే ప్రాణం పెట్టిన వాడు ఇంకేదైనా ఇస్తాడు మనకు. ప్రాణం ఇచ్చిన వాడు ఏదైనా ఇస్తాడు. ప్రాణం కంటే గొప్పదే చెప్పండి మీరు. ఏమన్నా ఉందా? ఏం లేదు. కానీ ప్రాణం ఇచ్చిన వాడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇక యూదా ఇస్కరియోతు గురించి చెప్పాలంటే 12వ అధ్యాయంలో యోహాను సువార్తలోకి వెళ్తే, తన స్వభావము, తన బుద్ధి, తన యొక్క భ్రష్టత్వము, లేకపోతే పాప భూయిష్టమైన ఆశ దేని మీద? యేసుతో ఉన్నాడు, కానీ యేసు మీద ప్రేమ ఉందా? యేసుతో ఉన్నాడు, యేసు మీద జాలి ఉందా? యేసుతోనే ఉన్నాడు, కానీ యేసు గురించిన ఆలోచన ఉందా? యేసుతో ఉన్నాడు, కానీ యేసును సంతోష పెట్టాలనే మనసు ఉందా? యేసుతో ఉన్నాడు, కానీ ఆయన్ని కనపరచాలి అనే ఆలోచన ఉందా? లేదు, లేదు. ఒక్క వచనం మీరు చదవండి. ఒక్క వచనం, 6వ వచనం, యోహాను సువార్త 12 చదవండి.
ఆ మాట చెప్తా ఒక్కసారి. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. చాలు, ఇక క్లియర్, మనకి ఈ విషయాలు అర్థమవుతున్నాయి. ఈ మొదటి వచనం నుంచి గమనిస్తే చూడండి, నా వైపు చూడండి ఒక్క నిమిషం. ఒక పండుగకి ముందు 6 రోజుల ముందు మార్తా మరియా లాజరు ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. మొదటి వచనం నుంచి వెళితే 6 రోజులు అక్కడే ఉన్నాడు ఆయన. ఈ మార్తా మరియా లాజరు అనే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. చాలా మంది అక్కడికి వచ్చారు. అక్కడ ఆయనకి విందు చేశారు. ఆ విందులో మార్తా పరిచర్య చేస్తుంది, యేసుప్రభు వారికి ఉపచారం చేస్తుంది. లాజరు ఆయనతో కూర్చున్నాడు. భోజనం చేసేటప్పుడు ఆయన సహవాసంలో కూర్చున్నాడు. కొంతమంది కూర్చున్నారు, వారిలో లాజరు కూడా ఒకడు. సేమ్ టైం మరియా ఏం చేసింది? ఇంతమంది జనసమూహంలో ప్రభువుని గణపరచాలని విలువైన అత్తరు, సేరున్నర అత్తరు తీసుకొచ్చి యేసు పాదాల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఒక ఘనమైన కార్యం ఇది. ఆయన శిలువ మరణం పొందబోతున్నాడని ముందుగా భూస్థాపిత నిమిత్తం ఆయన అభిషేకం చేస్తుంది. నిజంగా దేవుని కుమారుడనా లేకపోతే దేవుని సేవకుడనా ఆమె ఆలోచన ఏ విధమైందో తెలియదు, కానీ ప్రభువుని గణపరచడం మాత్రం ఆమె చేసింది. అంతమందిలో దేవుని గణపరచడం అంటే, దేవుని గణపరచడం అంటే పాటలు పాడడమేనా ఏంటి? కేవలం మన స్తుతులు, బలులు, జీవహార్పణలు చెల్లించడమేనా? చప్పట్లు కొట్టడం, ఆరాధించడమేనా? క్రియలతో కూడా గణపరచాలి కదా. మరి ఆమె నిజంగా క్రియారూపకంగా గణపరుస్తుంది. ఈ గణపరిచిన సందర్భంలో ఆమె చేసిన పని గమనిస్తే 300 దేనారములు అనే మాట అక్కడ ఉంది. 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు అని అన్నాడు యూదా. అంటే 300 దేనాలు ఇంచుమించు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఓ దేనారం, ఒక రోజు కూలి ఒక దేనారం అయితే ఇంచుమించు సంవత్సరం కూలి. ఏం చేసింది ఆమె? నేలపాలు చేసింది. అది బాధ. సంవత్సరము కష్టార్జితము ఏం చేసింది? ఆయన పాదాల మీద పూసి, అంత అవసరమా? ఈ అత్తరు ఎందుకు అన్నాడు అనమాట. ఎందుకు అంత అవసరమా? యూదా యొక్క స్వభావం అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే 6వ వచనం మనం చదువుకున్నాం కదా. ఏంటి అతడు బాధ ఏంటి? వాడిలాగూ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేశారు? బీదలకు ఇవ్వచ్చు కదా ఇది అమ్మి అంటే. ఇప్పుడు ప్రభు ఎక్కువనా మనుషులు ఎక్కువనా? యూదాకు చెప్పాలి. బీదలకు ఇవ్వచ్చు అన్నాడు అంటే ప్రభుకి ఇవ్వద్దు అనేగా. ఈ అత్తరెందుకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని అన్నాడంటే, ఇప్పుడు ఇతని దృష్టిలో మనుషులు ఎక్కువ దేవుడు ఎక్కువ? మరియ దృష్టిలో మనుషులు ఎక్కువ దేవుడు ఎక్కువ? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కరెక్ట్ చెప్పాలి. మరియ దృష్టిలో ప్రభు ఎక్కువ ప్రజలు ఎక్కువ? యూదా దృష్టిలో ప్రభు ఎక్కువ ప్రజలు ఎక్కువ? మరియ దృష్టిలో ప్రభువే ఎక్కువ. బీదలు ఎల్లప్పుడూ ఉంటారు, కానీ ఆయన నెక్స్ట్ భూస్థాపితం శిలువ మరణం పొందబోతున్నాడు. అంటే దేవుని గణపరిచే సందర్భం ఒకటి ఉంటుంది, మనుషులకు సహాయం చేసే సందర్భం వేరు. కానీ దేవుని తీసుకొచ్చి మనుషులకు పెట్టి, మనుషులు తీసుకొచ్చి ఏదో మాయ చేయొద్దు. విశ్వాసులు చేసే పనులు కొన్ని ఇలాగే ఉంటాయి. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు. దేవునికే, కైసరికే. అరే దేవుని సొమ్మంతా తినేస్తాం. ఎంత శాపగ్రస్తులో తెలియదా? వాక్యం ఏం చెప్తుంది? దేవుని గణపరిచే సందర్భాలు ఉంటాయి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు నాకు ప్రభువే ఎక్కువ, ఆ తర్వాతనే ప్రజలు. ప్రభువును కనపరిచింది. యూదా ప్రజల పేరు చెప్తున్నాడు, ప్రభు కంటే ప్రజలు ఎక్కువ, బీదలు ఎక్కువ అని చెప్తున్నాడు. ఇది అబద్ధం. అసలు బీదలు కూడా ఎక్కువ కాదు. ఎందుకు ఎక్కువ కాదో చెప్తున్నా. ఒక 5 విషయాలు ఉంటాయి ఎందుకు అలా చెప్పాడంటే, మొదటిది ధనాపేక్ష, రెండవది స్వార్థం, మూడవది లోభం, 4వది అసూయ, 5వది దొంగతనం, 6వది ఆయన్ని ఇన్సల్ట్ చేయడం. దేవుని నీ జీవితంలో ఎప్పుడైనా ఘనపరిచావా లేకపోతే అవమానపరుస్తున్నావా? నా దేవుడు ఘనమైన వాడు, నేను ఏం చేసినా ఘనమైందే చేయాలి అనుకున్నాం ఎప్పుడైనా? ముగింపులో ఉన్నాం మనం, జాగ్రత్త. సీమోను ఫిలిప్పుతో ఉన్నాడు, కానీ తాను ధనాపేక్షతో ఇప్పటి వరకు గారిడీలు చేస్తే రాని డబ్బు, ఈ ఫిలిప్పు చేసే పని ఏదో నేను చేసుకుంటే, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే ఇక ఫుల్ సంపాదించవచ్చు అంటే వ్యాపారం చేద్దాం అనుకున్నాడు సంఘంలో. ఫిలిప్పు పేతురు దగ్గరికి వచ్చిగో, మీరు
చేయి పెట్టగానే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, కార్యాలు జరుగుతున్నాయిగా. అదేదో నాకు ఇస్తావా, ఇగో డబ్బు ఇస్తాను, వెండి తీసుకొచ్చి ఇచ్చాడు. వ్యాపారం చేద్దాం అనుకుంటే ప్రభు అంటే ఫిలిప్పుతోనే ఉన్నాడు, కానీ ఏ మైండ్ సెట్తో ఉన్నాడు? ఆదిమ సంఘము ఆస్తులు అమ్మి సేవకి ఇచ్చారు, కాదని ఆధునిక సంఘం ఆస్తులు అమ్మించి చేసే పరిస్థితి. అంటే చూడండి, ఒక విశ్వాసి దేవుణ్ణి గణపరచాలనుకుంటే తన జీవితాన్ని మొదటిగా సమర్పించుకుంటాడు. సీమోను ఫిలిప్పుతో ఉన్నాడు, యూదా యేసుతో ఉన్నాడు. ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ సీమోను యూదా చేసిన పనేంటి? దేవుణ్ణి గణపరచడం అడ్డుకున్నాడు, దేవుణ్ణి మహింపరచడం ఆపివేశాడు, ఆయన ఇన్సల్ట్ చేయాలనుకున్నాడు. చాలా సందర్భాలు చూస్తే మొట్టమొదటిది ధనాపేక్ష వలన. ఎందుకు ఇంత అత్తరు డబ్బు 300 దేనారాలు వేస్ట్ చేసింది అన్నాడు. అంటే తనకు దేని మీద ఎక్కువ ఆశ ఉంది? ప్రభు మీదన కదా. రెండవది స్వార్థం కదా. మూడవది లోభత్వం, దాన్ని పిసినారితనం అంటారు. నాలుగవది అసూయ. ఎందుకు అసూయ తెలుసా? ఓర్వలేకపోయాడు, యేసును గణపరచడం ఓర్వలేకపోయాడు. తర్వాత అతడు అప్పటి వరకు దొంగగా ఉన్నాడు, వేయబడినది సంచులు వేయడంతా దొంగిలించి వస్తున్నాడట. మూడవది చివరిది ఆరవది అవమానపరిచాడు. ఎలాగ తెలుసా? అంతమంది ముందు మరియ చేసే పనిని తప్పుపెట్టాడు. ఎవరైనా దేవుని గణపరుస్తుంటే నీవు సంతోషించగలుగుతున్నావా? దేవుణ్ణి గణపరిస్తే మనం అప్షేట్ చేస్తున్నామా? ఒకవేళ దాన్ని అడ్డుకుంటున్నావా? తెలియకుండానే ఈ యూదా మైండ్ సెట్ విశ్వాసంలో పనిచేస్తుంది. ఈ యూదా స్పిరిట్, యూదా ఆత్మ, లేక గారెడ్ సిమోన్ ఆత్మ కూడా పనిచేస్తుంది చాలాసార్లు. మనం గ్రహించకపోతే పరిశుద్ధాత్మ పనిచేయాలిగా మనలో, విశ్వాసులలో దేవుని ఆత్మ పనిచేయాలి, కానీ కొన్నిసార్లు ఇలాంటి ఆత్మలు పనిచేస్తాయి. ఇస్కరియోతు యూదా ఆత్మ పనిచేసిందంటే ఖచ్చితంగా దేవుని గణపరిచే వారిని గణపరచనీయము, గణపరచడం అడ్డుకుంటాం, దానికి ఇక ఆయనకి అవమానపరుస్తూ. అంతమంది ముందు మరియ గణపరుస్తుంటే యూదా అవమానపరిచాడు. మరియ యేసును గణపరుస్తుంటే యూదా యేసును అవమానపరిచినట్టుగా మాట్లాడాడు. అంత అవసరమా ఆయన కాళ్ళ మీద పోయడం? అంత అవసరమా ఇంత విలువైన అత్తరు వేస్ట్ చేయడం? అంత అవసరమా అన్నాడంటే ఎవరిని అవమానపరుస్తున్నాడు? స్వయంగా దేవుని కుమారుణ్ణి అవమానపరిచినట్టుగా మాట్లాడి. ఇది ఏ ఆత్మ అంటారు? ఇది ఏ ఆత్మ అంటారు? ఖచ్చితంగా అపవాది, సాతాను సంబంధించిన ఆత్మ. సేమ్ టైం దేవుని కార్యాలు, దేవుని సేవ, దేవుని బిడ్డగా మార్పు పొందినట్టుగా నటిస్తూ కూడా సీమోను అదే పని చేయడం స్టార్ట్ చేశాడు. అది చాలా ప్రమాదం. ఇది ఎందుకు అనంటే, ఈరోజు ఈ అంశం అయిపోయింది సబ్జెక్టు, మరలా నెక్స్ట్ వేరే వచనానికి వెళ్ళిపోతాం. కానీ ఒక విశ్వాసిగా మనలో అలాంటి కొన్నిసార్లు సాతాను తీసుకొస్తాడు. మన మనసు మారిందా? మన హృదయం మారిందా? మన మైండ్ సెట్ మారిందా? ఒకవేళ మారలేదా? మారకపోతే మనం ఇంకా అక్కడే ఉన్నాం. గమనించండి, మనము గారెడ్ సీమోను ప్లేస్లో ఉండిపోయాం, లేకపోతే యూదా ప్లేస్లో మనం ఉండిపోయామని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎందుకు చెప్పానంటే, ఒకదానికొకటి. ఫిలిప్పుతో సీమోన్ ఉన్నాడు, యేసుతో యూదా ఉన్నాడు. ఆ సందర్భం ఇది చదవగానే అది గుర్తొచ్చింది. చాలా ఉన్నాయి. ఎలీషాతో గేహాజీ ఉన్నాడు. చాలామంది ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎలీషాతో ఉన్నాడు, కానీ తాను మాత్రం నయమాను తెచ్చిన కుష్టి రోగం వదిలించుకోవడానికి తీసుకొచ్చిన కానుకల వెనుక, రథం వెనుక పరిగెత్తాడు. అంటే లోపల దేవుని కొరకు పరిగెత్తే మనసు లేదు, కానీ లోకం కొరకు పరిగెత్తే మనసు ఉంటే మనము రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాం, ఆల్రెడీ తప్పుతోవలో వెళ్ళిపోతున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం బ్యాక్ రావాల్సిందే, మళ్ళీ దేవుని మార్గంలో వెళ్ళాలి, దేవుని గణపరచాలి, దేవుని ప్రేమించాలి, నిజాయితీగా జీవించాలి. వేషధారణతో వద్దు, కపట మనసుతో వద్దు, నటన జీవితం వద్దు. యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా యథార్థంగా దేవునికి ఇవ్వాలి, నమ్మకంగా యథార్థంగా దేవుణ్ణి ప్రేమించాలి, నమ్మకంగా యథార్థంగా దేవుని ఆరాధించాలి. నమ్మకం, యథార్థత, ఈ రెండు నువ్వు కోల్పోయిన రోజు అబద్ధములో జీవిస్తున్నావు. ఒకవేళ అలా ఉంటే ఆ గారెడ్ సీమోన్ లిస్టులోకి మనం వెళ్ళిపోతాం. అలా పోకుండా ఉందము గాక. ప్రభు బిడ్డలుగా మనం బ్రతుకుదుము గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. దయగల తండ్రి, పరిశుద్ధుని దేవా, అపుస్తలుల కార్యం 8:13 వచనంలో సీమోను నమ్మాడు కానీ క్రీస్తును కాదు. సీమోను బాప్తిసం తీసుకున్నాడు కానీ బ్రతుకు మారలేదు. సీమోను ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు కానీ ప్రయోజనం లేదు.
అలాగే యేసుతో యూదా ఉన్నాడు, ఫిలిప్పుతో సీమోను ఉన్నాడు. ప్రయోజనం